యథార్థ హృదయులకు దేవుడు అంటే మేలు చేస్తాడంట. ఏ మేలు అంటే, మొదటిగా నువ్వు యథార్థతకు ఉన్నావు అనేది క్వశ్చను. ఈరోజు యథార్థత అంటే ఉన్నట్టుగా లోపల నటించడం, పైరూపంగా ఏమో మంచిగా ఉన్నాం. 100 మంది ఎట్లుంటే దేవుడు అందుకే ముందే రాసి పెట్టినాడు. ఎట్ట వీళ్ళు సున్నమ్మ కొట్టిన సమాధులు పోలి ఉన్నారు, లోపల చూస్తే మొత్తం కంపే, బొక్కల వాసన, శరీర వాసన, పైరూపం చూస్తే మంచిగా ఆ యొక్క సమాధుల పైన ఏం చేస్తారు, పూలు చల్లుతూ ఉంటారు, ఆ సున్నంతో రాస్తూ ఉంటారు. ఆ రోజులలో కొంచెం ఒక అలంకారం చేసి వాడికి దండ వేసి సెలవు సెంబలేసి ఒక వాక్యం రాస్తారండి. ఏం రాస్తారు, మంచి పోరాడితే నాకు వాడు తాగుపోతాడైనా సరే వాడికి ఇదే పాట రాస్తున్నారు. వాడు తిండిపోతుండే లోక తిరిగేటాడైనా సరే ఏం రాస్తున్నారు, మంచి పోరాడితే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నాడు. మరి కాపాడుకున్నట్టయితే వాడు ఎదురు తాగిండు అంటే అక్కడ యథార్థతగా లేడు. అలాంటి వాళ్ళు జనాలకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, సున్నం కొట్టిన సమాధుల వల్ల మీరు ఉండద్దు. పైరూపం ఒక లెక్క నటించుడు, లోపలికేమో కుళ్ళు, కపటం, కక్ష. కడుపుల మాదిరి కొన్ని సంవత్సరాలైనా కక్ష పోదు కొంతమందికి. వాడి మీద కోపం పోదు, ఆమె మీద కోపం పోదు. ఈ మనిషి గయ్యాలి కంపది, వాడు పెద్ద మారడు, వాడు మనిషి మారడు. నా భర్తకి ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాడు మనిషి మారి కాదు అని చెప్పి నడి రోడ్లు నీ భర్త గురించి నువ్వు హేళన చేస్తున్నావు అంటే నీ తలకాయను నువ్వే కింద పడేసుకుంటున్నావు అంతే. నీ భర్త గురించి నువ్వు ఏదైనా చెడుగా పలుమార్లు జనాలకి నువ్వు మాట్లాడుతున్నావు, వాడు వీడు అని మాట్లాడుతున్నావు, నీ తలని నువ్వే హేళన చేసుకున్నాడు. దేవుడు ఏమంటాడు, నీ భర్త ఏమై ఉన్నాడు, నీలో నీ తలకాయ ఉన్నాడు, నీ శిరస్సు అయి ఉన్నాడట. తలకాయ లేకపోతే మనిషికి విలువ ఉందా? సావు కూడా విలువ ఉండదు, చచ్చిపోయినా కూడా ఉండదు. వాడికి చచ్చిపోయినా కూడా ఏముంటుంది, తలకాయ లేకపోతే వాడు ఏమని పాడపాడుకొని పోతారు. వాడు చూడటానికి మొండితో ఉంటే కథ ఇక్కడి నుంచి అంతుంటే తలకాయ లేకపోతే వేస్ట్. తలకాయ ఒక్కటి ఉన్న చేతులు లేకపోయినా ఏం కాదు, సరే కాళ్ళు చేయి పోయింది లేకుంటారు. కానీ మొత్తం తలకాయ పోతే వాడు మనిషే కదా అంటారు. అందుకేనే దేవుడు మీరు ఏదో చేస్తారని చెప్పి భర్త గురించి ఏదో చెడు చెప్తారనో లోపల ఏదో మాట్లాడతారనో దేవుడు ఏం చేశాడు, మీ అందరికీ నీ భర్త ఏమై ఉన్నాడు, నీలో శిరస్సు అయి ఉన్నాడు. మంచోడు కానీ చెడ్డోడు కానీ లోకాన్ని తిరిగేటోడు కానీ అంటున్న మాట అదే. యథార్థ హృదయంలో కానీ మేలు చేస్తారంట దేవుడు. నీ పట్ల నువ్వు ఎలా కలిగి ఉన్నావు? నేనేమంటున్నా, దేవుడి దగ్గరికి వచ్చి గోజారుడు, దేవుని ఇప్పటి నుంచి నేను మారతా, సేవకులకి అయ్యా నేను ఎప్పటి నుంచి మారతా, అమ్మగారు నేను ఎప్పటి నుంచి మారతా, నా సత్తా ఇది ఇప్పుడు నన్ను చూడండి అనేది తప్పు. అది నిన్ను నువ్వు మోసం చేసుకోమాకు, నీ మనసును మోసం చేయమాకు. నీ మనసును ఫస్ట్ నువ్వు గెలవాలి. అప్పుడు నువ్వు గెలిస్తే ప్రపంచం నువ్వు ఎక్కడ పోయినా గెలుతావు, ఆటోమేటిక్ గెలుతావు. ఎట్లా అంటే నీ మనసుని ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో. నా మనసులో ఇప్పుడు ఈ స్థానంలో నేను ఉన్నా, నన్ను ఒక మనిషి హేళన చేసింది, నేను ఒక మనిషి ద్వారా నేను మోసపోయినా, వాళ్ళ ముందు నువ్వు లేవాలి. వాళ్ళ ముందు నువ్వేం చేయాలి, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను నిందించిన వాళ్ళు ముందే నువ్వేం చేయాలి, పట్ట పగల చుక్కలు చూపించినట్టు నువ్వు ఏం చేయాలి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి మోకరించి, దేవా వాడి పట్ట పగల చుక్కలు చూపిస్తా. నిన్ను ఎవడైతే అవమానించడం నిందించడం, అలా నువ్వు ఏం చేయాలి, దాన్ని స్పిరిట్కు తీసుకొని నీ మనసును మోసం చేయకుండా నీ మనసును మొదటగా నువ్వు గెలవాలి. గెలితేనే నువ్వు లోకం మొత్తం గెలవగలుగుతావు. మొదటగా నువ్వు నోటి ద్వారా అబద్ధం చెప్పి నీ మనసును నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఒక రకంగా బయటికి పోగానే ఒక రకంగా మాట్లాడి నీ మనసు నువ్వే లోకల్ సరమో బాధల సమస్య రాగానే మత్తుగా బానిస అయ్యడమో, లేకపోతే ఇంకొక మాటలకు బానిస అవ్వడమో, ఇలా చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. నేనేమంటున్నా అంటే నిన్ను నువ్వు గెలుచుకో, నీ మనసు నువ్వు గెలుచుకో. నీ భార్య గెలవడమో, నీ భార్య నేను చూసి మురిసిపోవడమో, నీ భర్త నేను చూసి మురిసిపోవడం ఇవి కాదు. నీ మనసుని చూసి నువ్వు మొదటగా నువ్వు మురిసిపోవాలి. నీ మనసు నిన్ను చూసి నువ్వు ఫస్ట్ గెలవాలి. నీ మనసు ద్వారా గెలవాలి. నేను అందుకే అనుకున్నాను, ఫస్ట్ మనసుని గెలవాలి. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ మన హృదయాన్ని మనం గెలవాలి. అప్పుడు లోకంలో ఉన్న అన్నిటి కూడా మనం గెలవగలుగుతాం. ఈరోజు గెలవలేకపోతున్నావు అంటే నటించుతున్నావు. నటించడం అలవాటైన క్రైస్తవుడంట దేవుడిని ఎప్పుడు ఎన్నడూ చూడలేడు.
నటించిన అలవాటును చేసుకుంటే దేవుని ఎప్పుడు నీ జీవితంలో కూడా చూడలేవు. ప్రధాన బిడ్డలారా, నువ్వు ఆలోచించిపోయి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు నమ్మకంగా జీవితనవా లేదా? దేవుని యందు నమ్మకంగా జీవితే దేవుడు ఏం చేస్తాడు? నీకు నిత్యము కదలక సీయోను కొండవలే నేను ఉంచుతాడంట దేవుడు.